ఈ ఊరంతా ఎడు పోతాం రొంటలకు. అవా అంత ముందు పట్టెలలో మామిడి తోట కాయ పోయినాం కదా, పోయినప్పుడు పొయ్యిరాలు పెట్టాం. పొయ్యిలో పెట్టి పొగ పెట్టగానే ఎంబడే ఆ పైన ఉన్న చెట్టుకున్నటువంటి తేనెటీగలన్నీ లేచినాయి, బుయ్యం వచ్చినాయి. అంతా అటు పోయిండ్రు, ఎవరు బుక్కలేదు, బువ్వ తీయలేదు, ఏం చేయలేదు. అందుకోసం ఇక్కడ ఎల్లమ్మ గుడి కాడ పెడదామని అందరు ఊరంతా అనుకున్నారు. అక్కడ నీళ్ళ సౌలత్ ఉన్నది, చెట్లు ఉన్నాయి, పుట్ట ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పిల్లలు ఆడుకునే స్థలం ఉన్నది. కొన్ని వాన పడితే కూడా షెడ్ ఉన్నాయి అక్కడ, అందుకనే అటు పోవాలని అందరు అనుకుంటారు. మంచిది బిడ్డ, నీళ్ళదే ఉంటే సరిపోయి మనకు మంచిగా. పిల్లలు చెల్లెలు అంత మంచిగా ఆనందంగా తింటారు, ఆడుకుంటారు. ఏమున్నా నీళ్ళ రోజు బ్యావరి మంచి ఏమే వాన చూస్తే ఎట్లా ఉన్నది, ఆ చెట్టు తీసిపెట్టు, పోయిన పడుకుపోదాం. నువ్వు ఏం చెప్తున్నావు? అదో తీసుకురా ఎగురుతాయండి, గణాలు కట్ట పుల్లలు ఇంకా చేతిరి ఇక సాపగిట్ట కూర్చుండి 10 పనులు చెప్తావా? నాకు 12 చేతులు ఉన్నాయా? అవ పక్క కూర్చున్నావు ముద్దుగా, మనిషికో పని చేస్తే పని వస్తుంది కానీ ఆడ కూర్చుంటే అన్ని పనులు పెడతాను, నాకు అంకలు పెట్టుకుంటా. నాకు చేతగా దాని తినడానికి సాధన అవుతుందా? గిన్నెడు ఏ రత్న బతుకమ్మ లెక్క గింత గింత వేసుకొని తింటావు కదా. మీ అవ్వ నువ్వు ఇద్దరు, మీ అవ్వకు బాగా వడుచుకొస్తుంది కావచ్చు. ఎట్లా వడుచుకొస్తుంది నా కొడుకు? నువ్వు అన్ని చేసేది ఆడదానికి మొగోళ్ళకి ఎవరికైనా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆడదాన్ని పోవాలా మరి? కళ్ళు నేను కళ్ళదని చెప్పొచ్చు, నువ్వు చూసినావా? బుజ్జి స్టవ్ మీద సాయ వంగుతుంది, చిన్నగా పెట్టినా అమ్మమ్మకి ఇంత వచ్చి నువ్వు ఇంత తాగుపో. నువ్వేటి పోతున్నావమ్మా? నేను ఆడుకొని పోతున్నా, చికెన్ సెంటర్ కాడికి పోతున్నా కదా. మీ అయ్యగాడు ఏదన్నా పని చేస్తాడా? దేవస్థానానికి దానం ఇచ్చిన ఏనుగు లెక్క ఎప్పుడు ఇంటి ముంగట్టిన వాడు సత్తాడు. మరి సాతనైన పని చేస్తా, సాతగాని దాన్ని చేస్తుందని ఆలోచన ఉన్నదా? నేను ఆడదాన్ని మగోడు లెక్క రోడ్ల పని పోయి చికెన్ కొట్టించుకురావాలి. అయితే కానీ బాగా ఫోన్ చెయ్యి, మెల్లగానే పోతా. రోడ్డు మెల్లగానే దాటుతా కానీ బాగా ఫోన్ చేయాలి. ఏడదా కచ్చిర్రు ఇప్పుడు వస్తుందా బుద్ధి? మంచిగా ఉన్న రానయ్యా, నేను చికెన్ కొట్టించుకొస్తా కానీ పోరి బుజ్జి అక్కడికి సాయే. ఓ పిల్లగా చికెన్ ఉందా? పోయి లేదమ్మా, చికెన్ సెంటర్ వచ్చి చికెన్ ఉందని అడుగుతారు. చికెన్ ఉండకపోతే టమాటాలు డౌలు గంటలు మిరపకాయలు ఉంటాయా? అయ్యో ఏమి కొడతాను, పెన్నంతో వెళ్ళి పెట్టుకున్నావు ఏంది పొద్దుగాలనే? నేను పిల్లలతో పెట్టుకుంటేంది, ఎవరితో పెట్టుకుంటే మీకెందుకు? చెప్పమ్మా, నీకు ఏం కావాలి? ఎంత కావాలి చెప్పు. నాకు చికెన్ కాదు కానీ కవర్ ఇచ్చిన కోడి అయితే కావాలి. స్కిల్ వేసే ఉంది కానీ కవర్ ఇచ్చిన కోలేదమ్మా. నాకు 6 నెలల కింద ఆపరేషన్ అయింది పిల్లగా. మా మేనత్తుండి నాటు కోడైనా ఏం కాదు, ఏ కోడైనా ఏం కాదు కానీ కవరిచ్చి బూరివి కింద అయితే నేను మంచిగా ఉంటుంది బలం అన్నది. అందుకని అడుగుతాను, లేకపోతే నాకేం సోకు. ఇక్కడ కాల్చిన కోళ్ళు దొరకవమ్మా అని లేదమ్మా, తీసుకుంటే వేసుకోలేకపోతే లేదు. అయ్యో పిల్లగా లేదంటే ఎట్లా? అట్టే గిరాకు పోగొట్టుకుంటావా? నువ్వేదన్నా కొన్ని కవరిచ్చి బూరివికి ఇయ్యరా అది పోతం చేసి? ఏ ఒరేకమ్మా, పొద్దున తలకాయ చికెన్ సెంటర్కి వచ్చి పో. ఏంది పిల్లగా అట్టిగానే కోపానికి రావాలి? మరి లేకపోతే ఏందమ్మా, పొద్దున వచ్చి ఓరిస్తూనే ఉండరు. ఏంది నేను మీ ఇంటికి టచ్ ఒర్రిచ్చిన్నా? దందన్న కాడ పొద్దున 4 వస్తారు, 4 మాట్లాంటారు. ఓవల మీద ఇస్తావు కోపం. నీ దంద నడిపిస్తే ఎంత ఒప్పుకుండాలి, ఏం కథ? ఓపిక కొద్ది తను సాలించాలి. నా ఓపిక గురించి నువ్వే చెప్పాలిగా. చూడు బా కోడి ఏమో మళ్ళీ ఊరు పెట్టాడు ఊళ్ళో పోవాలి చికెన్ కోసం, మొత్తం అంత కోడి కోసం. అమ్మ అట్లా కాదు కానీ నీకు ఎంత కావాలి చెప్పు, నువ్వు ఎంత అంత ఇస్తా చికెన్. కానీ కాల్చింది అయితే నా దగ్గర లేదు. ఈ కారం తక్కువ దుకాణం పెట్టుకుంటే అచ్చే గిరా కట్టే వేయిందట. అయ్యో నా చికెన్ సెంటర్ ఎవడన్నా పోరాడు అన్న కనబడతాడు, పాడైగా ఊళ్ళో మకానం అయితే కొట్టించుకొస్తాడు. కవిరిస్తా నువ్వన్నా అరిగిపోతావు. నువ్వే కవిరిచ్చినట్టున్నది నీ ముఖం కానీ జర కూడా రాదు. సరేగా ఊకే ఒరియకు. మనిషి అన్నప్పుడు ఇంత కండ కరగాలి, పని చేయాలి. ఊక పెయి దాసుకుంటారా? ఐసోనివరం ఐసన్న అంటే పెయి చూసి మురివెక్క పెద్దామన్నాడు అట. నీ దగ్గర ఉంటది కాబట్టి ఇత్తదని వచ్చినా కానీ లేకపోతే నేను పని లేక వచ్చిందా? పోరాదు. ఏ ఊకే ఒరియకు, ఇంటికన్నా పెళ్ళం కొడతాయి, షాప్లో మీరు కొడతారు. తాగు పో. పెళ్ళం ఎంత బాధ పెడుతుంది, అందుకు వచ్చిన వాళ్ళ మీద గిట్ట కోప్పడుతున్నావు నువ్వు. దంద చేస్తాడు ఎట్లుండాలి? 4 రూపాయలు వస్తాయి, 4 రూపాయలు పోతాయి ఒక ఆడ. ఉన్నది కాదు పిల్లగా ఏమో లేదు అనబడుతుంది. తెచ్చినాయి ఏం చేయాలి నీకోసం? ఎద్దు నువ్వు తాపకొట్టి ముద్దు గట్ట బట్టి కొడితే నడుతుంది. ఈ సొంత వాళ్ళు నువ్వు ఏదన్నా అట్లా నాటుతోటి పని ఉంటారు. పైసలు ఏడున్నాయి పిల్లగా? పైసలు లేవు, తాతోటప్పటికి పంపుతుంది.
ఓ ఇంత బిల్డప్ కొట్టి చూద్దరేనా ఇక అయ్యో దెంకపోతున్నాం అయితమైన కానీ ఇలా చెట్టు తీస్తాను పోతాను వంటక తినా నువ్వు కూడా రా ఎల్లమ్మ కాడికి వస్తా జర రాపిలగా వస్తా వస్తా ఏ పాటికి పాయ కదా తాతగా చెప్పి పైసలు తీయమని చెప్పు తాతకే సరిపోదు కాదు ఈ 2 పంటలకు కథం చేస్తాను నలమొక పోడు ఇగో ఆడ కోసుకోవాల్సింది మరి ఓ మంచి ఇగో మంచి ముదిరిన కోడి పట్టుకరారి తెత్తయే ఎప్పుడు నన్ను అంటే నిన్న అనుకుంటే ఇవ్వాలనాలే ఇగో కిలంతా పట్టుకరారి ఎక్క తక్క ఉలవకాయలు వేసుకరారి విన్నావా అన్న నేను అట్టే ఎడ్డోడే ఏం ఎరకలే వాళ్ళు ఏది ఇస్తే గదే పట్టుకొని వస్తాడు ఈ మనిషి అగో ఏం చూస్తాను బిర్యాన పోయిరా పోర్రి మేము జల్దీన పోయి తీసుకొస్తాం గాని నువ్వు మసాలాలు నూరి రెడీ అయి ఉండు సరేనా సరే బావా పద బిర్యానీ రారి సరే బావా మీ చెల్లెకు నేనంటే చాలా ఇష్టం అందుకోసమే బుధం తట్టి నెత్తి కొట్టిగా చెప్తాను కనబడుతుంది ఎంత ప్రేమ ఉందో చూసిన చి 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 ఏంది నా చికెన్ పట్టుకొని చీచేద్దాం బలిసిందా చికెన్ ఉందా ఉన్నది ఎంత కావాలి కిలా కొడతా 2 నెక్ పీసులు కొట్టు కొంచెం ఉలవకాయలే సరే కొట్టిస్తా మీ చెల్లెకు లెగ్ పీస్లు చాలా ఇష్టం సరే మంచి కొట్టిండే ఓ మనిషి ఎప్పుడు చెట్ల తీర్థాలకు పోయినప్పుడు అలా చికెనే అవుతుంది ఈసారి మటను కొంచెం బోటి తీసుకురావా ఇక చికెన్ బోటి తీసుకొస్తా ఇక ఆ చికెన్ ఉన్న వరకే నీకు టైం అవుతుంది నీ పనే తీరది మళ్ళీ ఇంకా మటన్ వేరే వండుతావు బోటి వేరే వండుతావు చికెన్ వేరే వండుతావు నీ పని తీరత్తి సపడే కుక్కను ఎప్పుడు నా పని మీద నేర్తవేంది నువ్వేమన్నా నాకు ఆసరైతున్నావా మబ్బులలో వేసి అలుకుతలు చేసి అవన్నీ నూరు పెట్టినా ఇక మేము ఆసరాయేది ఇల్లు నూకి ఇక బోల్ తోమితే మీకు మంచిగా మనశాంతి ఉంటుండే కాదు ఒక్కడు తోమకనే మీకు ఇవన్నీ ఊరి మీద అందరు చేస్తలేరా నువ్వు ఒక్కను వేయవు నాకు గా ఇంట్లో గీ ఇంట్లో ఇగుడిపోయి ఎంతమంది చేస్తుర్రు వాళ్ళే వీలే చూసుకుంటుండు అది కాకపోతే చికెన్ ఒకటి తీసుకొస్తే దబ్బన ఉండు లేకపోతే నువ్వు లేట్ చేస్తావు నువ్వు తీసుకురాకపోతే ఎప్పుడు మా తమ్ముడిని తీసుకురమ్మంటే ఇంత ఇంకేందుకు నా ఇజ్జత్ తీసానుక అబ్బా నువ్వు పోయినసారి కట్టే వంట ఉండమంటే బాగా లేట్ చేసినావు వాళ్ళందరు తిని ఇటు మారుతుంటే మనం అటు పోయినావు వాళ్ళ ముంగట నా ఇజ్జత్ అంతా పోయింది నువ్వు టైంకు కాదు కానీ ఆ చికెన్ ఒకటి తీసుకొస్తే వండు అంతే నువ్వు అరే నాకు మటన్ తినబుద్ధి అవుతుంది తెత్తవా తేవా చెప్పు మరి ఇంకా తీసుకొస్తా మరి టైంకు ఉండాలి టైంకు చేయాలి నువ్వు మా అంత లేట్ చేస్తే మాత్రం బాగుండదు అంతటి తీసుకొస్తాము తీసుకొస్తా నువ్వు తొందరగా అన్నా ఒక కిలో చికెన్ కొట్టు ఇస్తారు అది కాదు అది కాదు ఇప్పుడు కోసుకోండి జరా ఫ్రెష్ అరే ఇప్పుడే కోసినా చికెన్ అది ఇప్పుడు అది వద్దు నాకు పొద్దుంతా 10 కోళ్ళు కోసినా అరే నువ్వు 10 కోసుకో 20 కోసుకో నాకు వద్దు ఫ్రెష్ కోసి నాకు ఇప్పుడే కోసినా నువ్వు ఓలా ఇంతమంది 2-3 తీసుకులేరు నువ్వు అవి వద్దే నాకు అది వద్దు అరే ఫ్రెష్ అన్న చూడు ఇగో అది ఎప్పుడు కోసినా అది ఎప్పుడు కోసినావు గట్టంటావు నువ్వు అది నిన్న కోసినా నేను పోలీసా కంప్లైంట్ ఇస్తా నేను మున్సిపల్ ఇంత ముందుకే కోసినా నేను అది మిచ్చడి పైసలు కావాలి నువ్వు పెంకాలు ఇస్తావు నీకు అందరు పైసలు ఇస్తారు ఎందుకు ఇస్తారు మరి ఇంకేది మరి ఫ్రెష్ కోసేవాడు ఫ్రెష్ కోసేయాలి ఫ్రెష్ ఇది గట్ట మాట్లాడుతుంది కానీ నువ్వు చికెన్ సెంటర్ ఎందుకు పెట్టావు అసలు అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి పెడితే గిట్ట గట్ట లేకపోతే ఇప్పుడే కోసినా చెప్పకుండా నువ్వు కొత్త కోడి ఇంకోటి తీసుకొచ్చుకోవాలి ఇవేం చేసుకోవాలి చెప్పు మరి అరే వాళ్ళకి అమ్ముకో గిరాక్ అమ్ముకో నాకు ఫ్రెష్ కావాలి ఫ్రెష్ ఆధార కొట్టి అది కొట్టి మరి మరి కాదు అవి అన్ని ఇప్పుడు కోసినాయనే ఏమున్నావా ఆధార కోసి ఆధార కోసి కొట్టి సరే గిరాక్తో అందరితో మళ్ళా గట్ల మరవడతాం మళ్ళా మరిగా దుకాణం ఆ పొయ్యి ఒట్టికి పోతుంది ఎప్పుడు నా మీదనే ఏడుపు ఇగో మరి బోట్ తీసుకురమ్మంటావు మటన్ తీసుకురమ్మంటావు చికెన్ తీసుకురమ్మంటావు ఒక్కటి కూడా ఇది వరకు వాళ్ళ అయిపోయా మనకు తొందరగా అయితే మంట అయితే పెట్టు
నేను ఈ కట్టెలు పెడతా, నువ్వు చికెన్ అది తీసుకురా, మటన్ తీసుకురా. అప్పటి మీ పొయ్యి ఇంకా అంటుకోలేదు అమ్మా. ఇగో ఇది దీంతో అనుకో తొందరగా కానీ. ఈడ మా మీద లేట్ చేస్తుందంటే మీది కూడా లేట్ అవుతుంది. ఇంకా అగ్గిపెట్టి అందుకపో తెస్తున్నా. బిరంరా అగ్గిపెట్టి అనుకో. తొందరగా కానీ. అబ్బా నువ్వు గట్ట చేస్తే ఎప్పుడైతే ఏం కథ నేను దవదా. ఇగో నేను ఉల్లిగడ్డ పొడి చేస్తా దవదా. కానీ వాళ్ళ వంటలు అయిపోయినాయి. నీకైతే ఎప్పుడు ఎగిరితమే కావాలి నీకు. వాళ్ళందరూ తినిపోయినాక మనం తినడం అవుతుంది ఎప్పుడైనా కానీ. ఎప్పుడైనా గంట లేట్ చేస్తావు. ఈసారి అయినా జర తొందరగా చేద్దామంటే నూనె పోయన్నా మంచిగా పెట్టు రోలుకుతుంది అన్న. నూనె పోయ చాలు. అది కొంచెం మంట పెట్టు, గట్టిగా పెట్టు. కట్టెలు చక్కగా లేవా ఏంది? మంచిగా ఉన్నది. అబ్బా నీ చేతితో ఇట్లా ముట్టినవో లేవు, మంచి మంట అవుతుంది. అబ్బా అబ్బో మా రూపాన అమ్మ జాకాన. అబ్బో కానిగా అన్న కట్టెలు అయిపోయినవి ఇంకా. బావా ఈ రోజు మీ చెల్లె చేతి వంట చూడు, చికెన్ గుమగుమలాడతాయి. ఏళ్ళని నాకేస్తావు ఇప్పుడు. అబ్బో ఎక్కదక్క వేయాలా? తొందర జర ఈ గోళ నీకు వెళ్ళాక వేస్తుంది. సరే గాని ఏడో మీ తమ్ముడు వస్తాడు ఇంకా రాపా. అత్తుండు కావచ్చు, ఏమవుతాడు కావచ్చు. ఏదో జర వస్తాడేమో పనికి జర ఆసరా అవుతాడేమో అంటే అటే బాయ్ ఇవ్వరు దాకా. ఈ పని అంతా నేనే చేయను, నాతోనే వంగబట్టి చేయించబట్టి నేను. ఓ మత్తు పని చేస్తున్నావు నువ్వు. ఇగో నీకు ఎంత చేసినా తక్కువ. ఇంకా ఆయనే వస్తాడు, చికెన్ తీసుకొస్తాడు, మటన్ తీసుకొస్తాడు, ఆ బోట్ తీసుకొస్తాడు. లాస్ట్ నేనే తీసుకొస్తాడు పోయి. అవును గాని మా తమ్మునికి తాగేతందుకు ఏమైనా తీసుకొస్తున్నావా లేదా? మందు మంది ఆయన కళ్ళు తాగుతాడో లేకపోతే ఆట తాగుతాడో బీరు తాగుతాడో వచ్చినాక అడిగి తీసుకొస్తుంది. ఇప్పుడైతే బీర్లు ఉన్నాయి, బీర్లు తెచ్చిన బీరు తాగితే తాగని. ఒకవేళ కాకపోతే నేను తెల్లగాలంటే తెల్లగాలు తాగిద్దాం. మీ తమ్ముడికి గివెన్ తీసుకొచ్చి ఇంకా వెనక పోతావా? బర్రెలు కూడా వచ్చి కానీ తలకాని వెనక పోతావా? అయ్యే ఇక ఇవి ఫస్ట్ గివి మసాలా అయ్యి. ఓ నువ్వుగా ఇంకా తీసుకొచ్చినవుతి మా తమ్మునికి. ఎంత తీసుకొచ్చినా నువ్వు గురు కూడా తీగ. మా అవ్వగారింటికి అయినప్పుడు తాగుతలేవా మంచిగా బొత్త వాళ్ళుగా తాగుతున్నావు కదా. అబ్బా నీ తెచ్చుడేమో కానీ ఎత్తేసుడు ఎక్కువ నాకు. మీ తమ్మింది ఏ ఆకులే, ఇక ఆకులే చాలా మంది గడ్డి చూస్తా నువ్వు ఎట్లా అంటావు బాగారా. నువ్వు దించుడురా. మీ తమ్ముడు నువ్వు కూడా మొత్తం ఇట్లా లొట్కరేసుకుని తినాలి. ఏం లేకుండా నాకాలంత ఏం లేకుండా తినుడు తక్కువ వేసినావు అనుకో అస్సలు అప్పుడు చెప్తా నేను. చాలా ఇంకోది ఏ ఆకులే కొద్ది. సరే కానీ పిల్లలేరే కనబడతలేరు. ఏమో ఆడ ఏడవై ఆడుతున్నారు. మాడిపోయేది అత్తమ్మ ఉల్లిగడ్డలు పోయమంటే మళ్ళీ మానక చెప్పినవా? మీ అవ్వ చేస్తే తప్పేమన్నా ఉన్నదా? మీ అవ్వ చేస్తే తప్పేమన్నా ఉన్నదా? కూర్చొని తినాలా? కొద్ది రకం అను చేసి పెడితే ఊకో కట్టండి. అది ఊకు కొత్తది వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒక చేస్తుందని చేస్తుంది. ఇక నువ్వు చెప్తుంది బిడ్డ నాకు చెప్పబోతూ నాకు మండయా చెప్పు. అవ్వకు చెప్పని చెప్పని నేను ఒకదాని చేసుకోకపోతే ఎవరు చెప్తారు? కాదు అది సాతగాక దానికి మొన్ననే కన్ను ఆపరేషన్ అంటే బీపీ ఎక్కువ ఉందని కళ్ళకి ఆపరేషన్ వద్దాం. నీకు అద్దాలే నువ్వు వస్తే ఏమైతుంది? ఉల్లిగడ్డలు బాగా నచ్చుతుంది నీకు మంటలు.
గందుకనే నాతో చేపించుకున్నది ఏంటంటే అవు పని చేసి గందుకనే మా చిన్నారాలు నిన్ను ఇంటికి రాని ఎదుర్కేనా నా కొడుకు కొడుకుని తిడతాది నన్ను తిడతాది ఎప్పుడో తిట్టాను మమ్మల్ని అవు అవు గలు చూడు నువ్వు అందిరి కూర పొయ్యి మీద వేసుకుంటారు ఇంతమంది ఉన్నట్టేనా కాదమ్మా ఒక్కనాడు బాధ కాదు నా కొడుకు నన్ను బొర్రిస్తుంది మమ్మల్ని కమ్మటోళ్ళాలి పులిక భయపడాలి మేము ఎవరు తినమ్మా ఏం పని వెళ్ళావా చుట్టాలు వచ్చింది చూడు పక్కన వచ్చింది చూడు అది ఎవ్వరు వచ్చింది చూడదు మన ఇళ్ళ నీ అసలు అత్తవతి లేదు అబ్బో నీ అసలు కూడా దొరకదు అవు బంగారు కోడలు దొరికినావు నాకు అన్ని కడుపులో పెట్టుకుంటా ఎన్ని అన్నా గానీ బంగారు కోడలు దొరికింది నాకు ఆమె నాకు వంట చేస్తుంది. పట్టిపోయి అర్థమవుతుందా నేను వంట చేసినట్టుంది ఆమె నాకు చేస్తాది బిడ్డ చెయ్యదు. మరి ఏంది దుర్గమ్మ కొలుపు వేసి నాన్నోరు ముత్తనేమే గమ్ముతావా కూతురు నువ్వు కావా అమ్మా, నీ అమ్మ కాదా నువ్వు కావా నానమ్మ నువ్వు ఒక మాట అంటే పడితే ఇవి అంటే నన్ను కానీ మా అమ్మ జోలికి రాకు నేను ఎంతగానో పడాలి మనం పోదాం పైలేసి నేను ఎంతగానో పడాలి బిడ్డ నేను నా అమ్మలో కొద్దిగా వేయలేదు ఒకవేళ ఇంత అడకత్తాదు సరేనా మాడనీయకుర్రి నేను అంటే నీకు ఏమిట్లా కొరగా ఓ పోసావా గింత కొద్దిగా రాదు తెచ్చుడు మర్చిపోయినాం మేము కొద్దిరాకు లేదే నేనే లేలే అయ్యో అది కాదు కదా ఏంది గింత పెట్టరాదు అరిగిపోతుంది ఏ వాటి బిడ్డ ఉన్నది వాటి కొత్తిమీర లేదు కొత్తిమీర కట్టలేదు చెట్టు తీర్థాలు పోతారని తెలిసేనే తెచ్చుకోవా అన్ని తీర్రా ఇక్కడ ఇల్ల పన్నం అడుగుతానికి 20 లోట్ల మనిషినట్టు రంగురంగుల చీరలేమో గుర్తుంటాయి కానీ కొత్తిమీరాకు కొబ్బరాకు గుర్తుండయా తెచ్చుకోవాలని అయ్యో బంగారం బాబా బిడ్డ పుట్టవని తిట్టేం పోతుంది ఒకరికొకరు మనిషి ఉంటాం కదా ఒకరికొకరు వేసుకోమా అవ్వో మా ఇతో బిడ్డ అదేదో ఆకుల పాలు అదేదో అన్నట్టు బంగారం బాబా కొద్ది అన్ని సంపాదన అంతా నేనేనా మాదేమన్నా ఉండదా అనరా ఇయ్యి మాదేమో ఉంది నీ బాగా రెక్కల కట్ట నడిచింది నీ రెక్కల కట్టదేం కాదు నా రెక్కల కట్టమన్నా కొడుకు రెక్కల కట్ట అవు అంత కొడుకుదే ఎన్ని రోజులు పడతావు నువ్వు అసలు ఉమ్. ఎన్ని రోజులు పడతావు తిండి తినడం ఏం బిడ్డ మమ్మల్ని నీవా నువ్వు నీ అత్తమాకు పెట్టక గంజులు దాచుకున్నావు నీ లెక్క కాదు నేను నా అత్తబాబు బంగారం నేను 10 మందికి పెట్టేదే బంగారం చేసిన నా సేవ నువ్వు చేయనే చెయ్యి అవు కాదు గింత కొద్దిగా ఇస్తే నీకు ఏమైతుంది పోసావా చెప్పేది 7 కొచ్చిరాకు మాదే పెద్ద కుటుంబం నాకే ఒకటి ఉంటది ఒకటి ఉండదు నేనేం లోలు పెట్టించినావా మేము రాకపోతే గుద్దుకుంటారు నన్ను ఏమంటారు అయ్యో నేను నా గండన కానీ ఎత్తిన పానానికి నా కొడుకును చేసేదాయే నన్ను చేసేదాయే మా మీద గిన్నె బుక్కడు అన్నం పెట్టదు సొంటి బిడ్డను కానీ నా పానానికి బంగారం అసలు బిడ్డలు కానీ నేను నా బిడ్డ ఇల్లు సుందరి ఇవ్వలే నేను కట్నం ఇచ్చినా పైసలు ఇచ్చినా నా ఇల్లు ముచ్చుకున్నావే నువ్వు నా బిడ్డ ఏంటి కోళ్ళతో ఓ అవ్వ రొట్టె చేస్తాను ఓ అవ్వ అమ్మా గంతట్టు కూరలు ఉన్నాక తినాలా ఓ అమ్మా ఓ అవ్వ ఏం లేలే ఓత సభ్యుడు కూడా రాదు ఏమే అందరూ అయిపోయింది మనకి ఉల్లిగడ్డలు చికెన్ ఉన్నారు ఇక అందరు తిరిగిపోతాను ఇక ఏం అయ్యా బంగారు ఫోన్ తెచ్చుకున్నా పారానికి వచ్చాను ఏమైనా కట్టం చేస్తుందా మరి నీ కడుపు చూడాలా నా కడుపు చూడాలా బిడ్డ కడుపు చూడాలా ఎవరు చేయాలి మనకు ఓత ఎందుకు లోన్ చెప్పు ఇగో మావేమంటలేదు మావేమంటలేదు గది నాకన్నా వెనక తీరు వచ్చిన దానికి నా గురించి చెప్తా మీ అబ్బా చెప్పరా మరి నువ్వు చక్కదానం అయితే చెప్పు. పోసావా కానీ కానీ వంట కానీ అందరూ అయిపోయినాయి సరే కానీ ఉప్పు లేదు ఉప్పు తీసుకురా అయ్యో ఉప్పు మర్చిపోయినండి అయినా నిన్ననే తెమ్మంటుంది కదా ఉప్పు నిండుకున్నది తెమ్మని ఇక నేను అన్ని నేనే తీసుకురాను ఉప్పు కాడికి కారపొడి ఇవి అవి ప్రతి ఒక్కటి ఏది నువ్వు నాకు చెప్పండి ఇటు ఈ మటన్ కాడ చికెన్ కాడ ఈడలు పెట్టుకుంటావు ఇంకా ఉప్పు కాడ కాడ కూడా 4 అడుగులు అయితే నీకు దుకాణం వస్తుంది తీసుకోవచ్చు కదా నీకు అన్ని నేనే తెచ్చినాక నువ్వెందుకున్నావు ఇక ఇంట్లో ఏది నేను తీసుకురాను ఉప్పు ఒకటి జర తీసుకురాపోయినా కానీ గడ పోష వాళ్ళు వచ్చి అడకత్తావు ఏం తీరుతావు జర ఆగు అడకరా వాళ్ళే నొల్లి పెట్టుకుంటారు నీకు పోతే ఉప్పు ఇస్తారు అడగ ఉప్పు ఏమేది నువ్వు నన్ను లెల్లు పెట్టక ముందు పోయి అడు జర అడకరా పోయి చికెన్ ముక్కలు పెట్టుకొని తాగపోదు వాటి తాగుతావు పోషవా కొంచెం ఉప్పు ఉంటే పెట్టరాదు మర్చిపోయినా తెచ్చుడు అయ్యో ఉప్పు బదులు పెడతారా ఉప్పు తెచ్చుకోలేదా నీ మొగడు మంచిగా తమ్మన పోయినావు ఇప్పుడు ఏమైతుంది అన్ని ఆడుకుంటాయా అన్ని అనుకుంటాడు ఉప్పు బదులు ఎవరు పెట్టరు పసుపు పెట్టరు ఉప్పు పెట్టరు అయ్యో ఎవరికి పోకనే ఉంటావు అవి అయితే పెట్టనే పెట్టరు అవి పెట్టరు
బుజ్జిగాళ్ళు ఉప్పుంటే పెట్టరు అన్ని అన్ని నీతులు మీ వెనకటి కాలం కాదు ఇప్పుడు. అయ్యో వెనకటి కాలం గాడిక వస్తుంది, ముందు కాలం గాడిక వస్తుంది. అందరం గాడే పోయి తింటాం బిడ్డ. వెనకటి కాలం ఏమో పెడుతున్నావు. మరిగా బాతు ముజ్జంకర పండుగ వస్తేనేమో దానికేమో కొత్తిమీరకు తీసి అయ్యో ఉండ పట్టుకిచ్చిన కొత్తిమీర ఇస్తారు, కొత్తిమీర మా ఇస్తారు. సాటు మాటల సౌతులు అందరికి నీ దిక్కు మాట్లాడేటోళ్ళందరికేమో ఉప్పు ఉసిరిలు అంతే నాదోటి మాట్లాడింది అత్తే కన్ను మండించుకొని కళ్ళలో కంప కొట్టుకుంటా. నేనెందుకు కొట్టుకుంటా? కంపెనీ అడుగుతుంటే కొట్టుకుంటావు, నువ్వు కంప కొట్టుకుంటావు. నీ అవ్వకు ముందు నాకు వెనక నీ అవ్వ కొడతారు మొదలు. కాదమ్మా, ఉప్పు పెడితే ఏమైతుంది? ఏమన్నా ఇల్లు అరిగిపోతుందా? ఉప్పు బదలు పెట్టరు, ఎమ్మలు పెట్టరు. మస్తు మంది పెడతారు, నువ్వే మళ్ళా పుల్లు ఎత్తున్నావు. ఏం పుల్లు ఎత్తలేరు. నీ మొగను తోలుకో తెత్తడు దుకాణంలో పోయి. అన్నపూర్ణ జర ఏమనుకోక నీ దండం పెడతా. ఈ సమరకాయకి ముద్ది నన్ను నేడలేగుననియదు కానీ ఈసారి ఇంటి మొగం తినడం. ఓ నీ అత్తకు బాగానే భయపడుతున్నావు. గింత ఉప్పు పెట్టగానే గింతగానే లొల్లట. మళ్ళీ లొల్లి కాదా? ఉప్పు ఎవరు పెట్టరా? నువ్వు నాకు ఎత్తు కొట్టరు. నీ ఉప్పు పెట్టలేదు, నీ మొగను తోలుకో. దాని ఎవగారు దాన్ని తెలిసిన వాళ్ళు అయితే ఉప్పు కాదు బట్ట గుడి. నీ ఉప్పు నీ ఇంట్లోనే చల్లుకో, తెచ్చుకుంటావు. తెచ్చుకోపా రోజు చేసిందని సౌతులో ఎవరికంటే వాళ్ళు ఉప్పు ఇయ్యరట. ఓ నా మీదకే లొల్లు పెడుతురు. పోయి తీసుకురాపో, బండి వేసుకొని పోయి. 7 తీసుకురావాలి. ఊరు 2 కిలోమీటర్ వచ్చిన మన వంటలకి. ఈ 2 కిలోమీటర్ పోయి ఉప్పు ఒక 10 రూపాయలు ఉప్పు కింద దూరం పోవాలి. నేను తెచ్చేదైతుంది. ఉప్పు లేని కూడి తింటావా? తిను అట్లా తింటేనే నీకు ఒకసారి అర్థమైంది. నీకు అసలు సప్పా తింటేనే అర్థమైంది నీకు. మళ్ళీ ఒకసారి మర్చిరావు. ఒక్క పని చెప్తే ఏదైనా మంచిగా చేస్తావాను, ఏదైనా మర్చిపోవుడు లేదంటే ఆగమనం చేసుడు గిదే ఉంటుంది నీది. అబ్బా గట్లా అనకు, పోయి తీసుకురాపో. 7 నేను తీసుకురా. 10 రూపాయలు ఉప్పు కొంచెం దూరం 2 కిలోమీటర్ పోవాలి ఇప్పుడు మనం. ఏం కాదు, బండి వేసుకొని పోయిరాపో. పోయే తప్ప ఇక లేకపోతే నాకు తప్పుదా, నువ్వు నాకు చెప్పావు. ఇక ఓ ఇక ఈ మొగోడు నడుచుకుంటా పోయినట్టు ఎత్తుండు బండి మీద పోయేతాందుకే. ఇంత తంచమని రాజు కొడుకును మాట్లాడి దూప పుడుతుంది నాకు. దూప పుడితే తెల్లగల్లు ఉన్నది, మంచిగా తుర్తిగా తాగుదాం. నువ్వు ఒక గిలాస, నేను ఒక గిలాస తాగుదాం. తాగు. నాకు తెల్లగాళ్ళు వాడదు. మరి పడపోతే ఇప్పుడు ఎట్లా పోతాడు? చీకట పొద్దుగాలు తెత్తడు. నువ్వు నా పిల్లని దొరకపోను వస్తే నువ్వు ఏది తినాలంటే అది పెట్టినా. నువ్వు చికెన్ వద్దంటే మటన్ తెచ్చినా, ఏదంటే అది పెట్టినా, సర్వపిండి పెట్టినా. నీకు ఎట్లా బాధబుద్ధి అవుతున్నాను? ఇచ్చిన దాని ఎన్నో పెడతావు. మరి నేను నీది రాని తినొద్దా? ఇచ్చిన దాని ఎన్నో పెడతావు. అరే నీ బిడ్డలు కడుపు మార్పుకొని పోవాలి. నువ్వు చేయలతో పెట్టవా? నువ్వు కొడుకుంటే ఎత్తాడు, కొడుకులేదు. నేనేం ఎట్లా కొడుకుతోనే చెప్తాను. కొడుకుతో చేస్తాను నేను. నాదెందుకైతే నా కొడుకుతేనే, నాది కాదు. అగో మా తమ్ముడు వస్తుండే కదా. వస్తాడు. ఇక ఇప్పుడు మొత్తం అయిపోయినాక పని తీరినాక వస్తాడు. జర మొదలు వస్తే జర మనకు ఆసరావు. ఇక తినే టైంకి వస్తాడు. మీ తమ్ముడు గురించి తెలియదా నాకు? నువ్వు అంతే, మీ తమ్ముడు అంతే, ఇద్దరు. వాడు వట్టి చేతులతోనే వత్తలేడుతి, బీర్లు పట్టుకొని వస్తుడు చూడవు. ఇక బీర్లు ఇంత కడుపుతుంది అవి తాగితే. ఏదో 2 లింగం 2 పట్టుకొని వస్తాడు. మళ్ళీ నేను చెప్పానా మళ్ళీ తాగడా మీ తమ్ముడు? నీకెప్పుడు ఏడిపే ఎంత పెట్టినా గాని. నువ్వు తింటారా? నువ్వు నీ పైసలు అయితే వస్తలేవు కదా. ఎవరి అయితే ఆ 2 తీసుకొస్తే 2తో మీ తమ్ముడు ఆగుతాడా? ఇక ఇలా సాయంత్రం 7, 8 కావాలా, 11 కావాలా, రాత్రి 12 అయినా కూడా మళ్ళీ 2 బీర్లు ఎత్తాయి బావా అని అడుగుతాడు. ఇప్పుడు ఏడిపే. నా గురించేనా మాట్లాడుకునే? నీ గురించేనా? ఇప్పుడే వస్తున్నావు అని, పొద్దుపోయినాక వస్తున్నావు అని ఫోన్ చేసిన. అయితే సరే కూర్చో. ఇక మీ తమ్మునికి గోడలు పెట్టే. ఇంత లేట్ అయింది ఎవరా? అక్క బీర్లు దొరకలే, అది దొరికినాయి కూడా కూల్ లేవు. మా బావ కూల్ అయితేనే తాగుతాడు. అది ఇంట్లో తీసుకొచ్చిన. ఓహో, నా మీద ఎంత ప్రేమలో నీకు బావా. బో సరే తీసుకో గుడాలు ఇక్కడ. నువ్వు అత్తే మంచిగా వంట చేద్దు. ఈయన చేసిండు, ఎట్లా చేసిండో ఏమో. మంచిగా చేసావు. లాస్ట్ పోతే మీ అక్క ఉప్పు మర్చిపోయింది. మంది దగ్గర పోయి అక్క రావాల్సి వచ్చింది. మళ్ళీ లేవో వాళ్ళు కూడా చెప్పితే మళ్ళీ పోయి కొనుకొచ్చిన వాళ్ళ. ఓ నువ్వు కాక తెచ్చినవుతి. అబ్బా నన్ను ఎప్పుడైనా మెచ్చుకుంటావా? గంత దూరం పోయి ఉప్పు తెచ్చినా కూడా మెచ్చుకోలేడు. ఎప్పుడైనా చిరాకేనా? అక్క బావ గురించి తెలుసే కదా. నువ్వు సరే తినవా, నువ్వు తీసుకో. ఇప్పేలా తీసుకుంటావా? తీసుకుంటారా? చెప్పకుండా తీసుకుంటారా బామ్మ? సరే సరే తీసుకో. మీరు తాగుతా అయిపోయినా మాకేమన్నా థమ్సప్ కూల్ డ్రింక్ తెస్తే అయిపోవు కదా. అయ్యా బామ్మది దుకాణం కాడికి వచ్చినాక ఫోన్ చేయమని చెప్పినా కదా, థమ్సప్ తీసుకొస్తే అయిపోతుండే రాగా. గుడాలు బాగున్నాయా బావా? ఇప్పుడే వచ్చినాం, గరం గరం ఉన్నాయి. తినరే తినరా, తినరా. కమ్మ ఉందా కూర? తిని చెప్పు వీరేనా. అబ్బా నిజంగా
మీ చెల్లె చేతి కూర సూపర్ బావా, ఎంత కమ్మగుందో. తిను, నాకు కూడా బిర్యానీ ఆకలి అవుతుంది. రూపా మళ్ళా కూర్చో. నేను కూర్చుంటా, మీరు తిన్నాక కూర్చుంటా. కూర్చోరు ఇక మీరు. ఇక అటు ఇటు అంటే నాకు అందది మీకు అందది. అది అమ్మ చికెన్ బాగా కుదిరింది. అవునే అమ్మ, మంచిగానే ఉంది. నేను పతాకం పనివాడ పోయి చిక్కరు కోన్ని అమిరిచ్చి బూరు ఇక్కించుకొని దగ్గరుండి తెచ్చిన. మీ అయ్యగాడు పోతకి తిట్టాడే చికెన్ ఇవ్వడు అన్న. ఇక నీకు ఆయన ఏమన్నా అంటే చాలప్ప, ఇక నరనియవు తిన్నాక కూడా లేదు తినిగా. మరి నేను పోకపోతే ఎవరు వేరు నీ కొడుకు చికెన్ వచ్చిన మా వాళ్ళ పిల్లగా కూర్చో. మరి కనబడతలేడా? జరిగే బుజ్జులు జరుగు. అప్పటి నుంచి రావద్దా పిల్లగా? అడుగుట్లా నచ్చాడు అట్ట అని మాట్లాడతాడు. ఈ అడుగుటాడు కూడా వచ్చాడు. అవి పిల్లలకి మాయపడతాడు, పిల్లలకి ఉత్సవం ఈడేదో మొన్న ఒక సిట్టి ప్రజలకు 10,000 తక్కువ అంటే పైసలే ఉండేమంటాడు. ఇలా మొత్తం చికెన్ మటన్ అన్నీ వచ్చాడు. పిల్లల భయపడి ఉత్సవం వేసుకున్నాడు. రూపా నాకు పిల్లలకి భయపడేటోడు వచ్చినట్టుండే. నా మొగన్ అంటావురా? లేకిడి పడుకో తొక్కుతా నీ అక్క అద్దనంటే ఏమనుకుంటావు? ఓ రూపా, నా మొగన్ ఏందా గట్ల తీరుతున్నావు? నోటికి ఎంత అంతేనా? చికెన్కి వెళ్ళి వస్తా నా మొగన్ అంటావా? నువ్వు బాగా బాడితే 10,000 ఎవరు? నీ బామ్మారికి ఇప్పుడు ఫుల్ వాడు ఎక్కడికి వెళ్ళొచ్చారా? నీకు మాడతావు నచ్చడా? నేను ఎన్నిసార్లు కదా నీకు? నన్ను నచ్చాడంటుండే రూపా. ఇయ్యడు ఉన్నా కూడా నేనే ఇయ్యకని చెప్పిన. ఏం చెప్తావు? ఎక్కదక్క మాట్లాడితే తొండాలు జరగబడతాయి. చేసుకో. ఏం చేస్తావా? ఏయ్, నా మొగన్ మీదకి బాగా నోరు ఎత్తుంది. మొగల మీదకి గట్టి మాట్లాడా? నేను లేపుతున్నా నా గట్లనే మొగల మీదకి. ఏ నోర్మై అగు ఆడిదే గంగెద్దలక మొగని మీద కురుకుతాను. మొగలు అంటే 20,000 భయం లేదా? నీ మొగని మీద అది ఉచ్చవెత్తుకున్నట్టు మందిని కూడా అట్లనే వేసుకుంటావా? ఏమో నువ్వు గంగున్నావు కోడలు మేమతాను చూసి నేర్చుకుంటుంది. నోరు చూస్తారు సిగ్గు లేకుంటే. పాపం పొలగాడు అడగవచ్చు అక్కరు నిట్టేమో బాగానే వచ్చింది నీ మొగనికి. నీకు ఎందుకేలా నీకేమన్నా వస్తాను గాలంటే రేషం బాగానే ఓడుచుకొస్తాను. నా దగ్గర కత్తిగా కొత్తి రక్కి అని నువ్వు ఇచ్చినావా? ముసాలు ఇస్తే కూడా పోతావి. మనిషికి మనిషికి అక్కరు నువ్వు పైసలు ఇస్తలేవు. కొత్తి రక్క ఎవరు ఇస్తలే? మరి పైసలు 5 రూపాయలు కొత్త రేఖ వస్తుంది. బాగానే చెప్పినావు. మొగని మీద కురుకుతాంది. రోజు కలిసి ఉంటోళ్ళము, ఒకరి మొహాలు చూసుకుంటాము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇప్పటిదాకా మంచి పండుగ చేసుకున్నాం. ఊరంతా కలిసి చెట్టు తీర్థం వచ్చినాం. మరి ఇదే విధంగా ఉండదు కానీ మళ్ళీ లాస్ట్ పోయేటప్పుడు కొట్టాడుకునేది బాధాగి ఒక వాళ్ళ కట్టుకుంటాం. బాగా పిలుచుకుంటారు. మీరు ప్రేమగా ఉంటారు. ఎప్పుడు వెలుపెట్టుకున్నా అరపితకు ఎందుకు లొల్లి చేయాలి? మంచి పండుగ సంబరంగా వచ్చినాము. పొద్దున్న ఇప్పటిదాకా ఏదో దొరికినా అందరూ ఆడటం చేసినాం. ఇప్పుడు సంతోషంగా పోవాలి కానీ లొల్లి మీకు నాడు ఇక్కడ నుంచి అందరు మంచి కలిసి ఉండాలి. అర్థమైందా? మనం అంతా ఒకటే వాడకట్టలో ఒక ఊరోలో. సరే సారీ ఏమనుకో. సరే సారీ ఏమనుకో. సారీ బావ. రూపా, అన్నపూర్ణ
ఏమన్నా కొట్లాటలు ఇట్లా ఏమొద్దు ఒకరికొకరు చేతులు కట్టుకోండి దాని దగ్గర అండి ఎవరు కోపం వద్దు మన అందరికి అందరం కలిసి సంతోషంగా ఇవాళ మనం అందరూ ఎంజాయ్ చేయాలి కోపతాపాలద్దు మంచి పాట పెట్టి మంచి డాన్స్ చేద్దాం అందరం మ్యూజిక్ స్టార్ట్ వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గట్ట మాత్రం గట్టిగా కొట్టండి. బాయ్.